గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి మామూలుగా సినిమాల్లో చూపిస్తూ ఉంటారనమాట. ఊర్లో ఒకడు ఊరికే హడావుడి చేస్తూ ఉంటాడు. ఆడు ఎవడు బక్కగా ఉన్నాడో వాడిని చూసి కొట్టేసి ఊరు అందరి ముందు పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తూ ఉంటారనమాట. నాకు అవును. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ చూస్తే కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరైనా సరే అమాయకులు కనపడినా లేకపోతే ఒక ముసలోళ్ళు కనపడినా వాళ్ళు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద మాత్రం జోరోమని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. వాళ్ళని రోడ్ల మీద పెట్టి అవమానించడం కానీ వాళ్ళ మీద వీడియోలు చేసి చూపించడం కానీ రకరకాలుగా చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సరే అవును. వీళ్ళు నిజంగా అందరి మీద ఇలా రియాక్ట్ అవుతారంటే మళ్ళీ అలా ఉండదు. బోరుగొడ్డ అనిల్ అని ఒకతను ఉన్నాడు సార్. అతను వైఎస్ఆర్సీపీ మనిషి అని అందరికీ తెలుసు. అతను వాడే భాష గాని, లేతే మాట్లాడే మాటలు గాని ఎంత నీచంగా ఉంటాయంటే అంత నీచంగా ఉంటాయి. ఈ మధ్య ఒక హ్మ్. వీడియో బాగా సర్క్యులేట్ అవుతా ఉందన్నమాట సోషల్ మీడియాలో. ఆయన చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుట్టాడు. అసలు అఖీరా ఆనంద్ పవన్ కళ్యాణ్‌కి పుట్టాడా లేదా? సో, ఇంకో పవన్ కళ్యాణ్ ఇంకో అమ్మాయికి కూడా కడుపు చేశాడు. రేపు పొద్దున ఎలక్షన్స్ ముందు మేము రిలీజ్ చేస్తాము. పవన్ కళ్యాణ్ చంపడానికి గన్ను పట్టుకొని తిరుగుతున్నాను. ఇలా జగుప్సాకరమైన భాష చాలా అవహేళనగా మాట్లాడుతా ఉన్నాడు. అంత దారుణంగా మాట్లాడే అతని మీద మాత్రం కనీసం వీళ్ళెవరు కనీసం ఆయన వెనక చూసి మాట్లాడరు. ఆయన్ని ఖండించరు, ఏమీ చేయరు. బక్క మనుషులు చూస్తేనేమో ఆవేశం వస్తది. ఇలాంటి వాళ్ళని చూస్తే భయమేస్తుందా జన సైనికులకి? ఇంకా ఇలాంటోళ్ళు రేపు పొద్దున్న రాజకీయంలో వచ్చి అసలు ఏం పోరాడతారు? కాపులందరూ ముట్టుగుడ్డం తీసేసి చంద్రబాబు నాయుడు అక్రమంగా కన్న సంతానమే పవన్ కళ్యాణ్. అఖిరానందన్ నీకు పుట్టాడా లేదా? తొందరలో ఒక 2 నెలల్లో స్క్రీన్ మీదకి వస్తుంది. సో అండ్ సో పేరుతో ఉన్న ఆమె గర్భవతి, ప్రెగ్నెంట్ చేసిన పవన్ కళ్యాణ్ అన్ని లోడ్ చేసి ఎక్స్ట్రా మ్యాగజైన్స్ కూడా పెట్టుకొని రెడీగా ఉన్నాం. పాపం జన సైనికులు పోరాటం ఏం చేస్తారండి? పవన్ కళ్యాణ్ ఏం పోరాటం చేయలేడు. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ వీడియో చేసినందుకు మన మీద కూడా ఎగిరి పడుతుంటారు. కింద కామెంట్స్‌లో చూసుకోమనండి కావాలంటే ఎవరినైనా హ్మ్. సరే. ఈ వీడియో మీరు రిలీజ్ చేసిన తర్వాత హ్మ్. కింద కామెంట్స్‌లో వరుసగా వచ్చినయి ఏమేమి వచ్చినాయో దాని మీద మరొక వీడియో చేద్దాం. హ్మ్. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి కరెక్ట్‌గా. ఓకే. చూసిన ప్రేక్షకులు కూడా ఈ వీడియోని ఎంతమంది చూసారో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చిన కామెంట్స్ మీద మరొక వీడియో ఉంటది. హుహు. హ్మ్. నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ఈ ఛానల్ నడుపుతున్న మిమ్మల్ని, ఇందులో మాట్లాడుతున్న నన్ను అమ్మ నా బూతులు తిట్టకపోతే చూస్తా ఉండండి. పవన్ కళ్యాణ్‌కి నిజంగా రాజకీయం రాదు. ఆ విషయం 2014లో పార్టీ పెట్టగానే అర్థమైపోయింది. ఆయన సొంతగా పోటీ చేస్తాడా? చేసినట్టు. లేదు ఎవరికన్నా మద్దతిస్తామా? ఇచ్చినట్టు. ఆ! హ్మ్. ఆ మద్దతు ఇయ్యటం, ఆ తరువాత వాళ్ళతోటి ఏమి మమేకం అవ్వకుండాను ఆ పార్టీలో భాగంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళలో భాగం అయ్యి ఏదన్నా మినిస్టర్ చేయటమో ఇయన్నీ ఏం గాదు. 5 సంవత్సరాల పాటు మిన్నకుండా ఊరుకుండిపోయాడు. దాని సినిమాలు చేసుకుంటా ఉన్నాడు. చివరి సంవత్సరంలో గుర్తొచ్చింది. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఆ రోజు వచ్చి ఏం జేయాలి? ఏం జేయాలి? అని ఆలోచించి లోకేష్‌ని తిట్టాడు. లోకేష్ అంత సంపాదిచ్చాడు, ఇంత సంపాదిచ్చాడు అంటున్నారు. ఇంత తీసుకున్నాడు, అంత నూకాడు అంటున్నారు అని జెప్పాడు. దీనన్నిటికి ఆధారాలు ఉన్నాయా అని అడిగితే, ఎవడు బస్ జూపిస్తాడు ఆధారాలు? ఎవడన్నా లంచాలు తీసుకునేటప్పుడు కౌంటర్ ఫైల్స్ ఇచ్చి ఏమన్నా తీసుకుంటారా? అన్నాడు. ఆధారాలని ప్రూవ్ జేయటానికి ఏమీ లేదు. ఆ ఎ తర్వాత పోయి ఎవరు ఎలక్షన్‌లో చెప్పారంటే పోటీ చేశాడు. బస్ స్టాండ్ పక్కన మాట్లాడుకుంటున్నారు, అక్కడ మాట్లాడుకుంటున్నారు అని చెప్పాడు. అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ హ్మ్. మాట్లాడుకుంటున్నారు అంటాడు. ఇదేనా అసలు రాజకీయం చేసే విధానం? ఈ ఈ పాటికి 2014 నుంచి ఇప్పుడు 2024 ఎన్నికలు రాబోతున్నాయి. మనం 2023 చివర్లో ఉన్నాం. ఈ రోజుకి పార్టీలో సంస్థాగతంగా ఈ పైనుంచి ఈ కింద వరకు ఇదిగో ఈ క్యాడర్ ఉన్నారు అని చెప్పడానికి ఎవరున్నారు చెప్పండి? జనసేన పార్టీలో. కనీసంలో బూత్ లెవెల్ ఆఫీసర్లు కూడా ఎవరు ఉండరు. బూతుల్లో ఏజెంట్‌గా కూర్చుంటానికి కూడా 2019లో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2019లో ప్రతి బూత్‌లోనూ ఏజెంట్‌గా కూర్చుంటానికి మనుషులు కూడా లేరు వాళ్ళకి. ఇక ఇది పార్టీ నిర్మాణం 10 సంవత్సరాల్లోనే ఏమీ చేయకుండా ఇప్పుడొచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఎగిరి పడతా ఉన్నాడు. సరే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎగిరి పడుతున్నాడు అనంటే మొన్నటికి మొన్న ఒక మంచి వ్యాఖ్య ఒకటి చేశాడు. మరి దానికి కట్టుబడి ఉండి నిజంగా దాన్ని ప్రూవ్ చేస్తాడో లేదో చూడాలి గానీ, ఇప్పుడు వాలంటీర్ల మూలానే వాళ్ళంతా డేటా సేకరించటం మూలానే ఇంతమంది ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించకుండా పోయారు. వాళ్ళందరూ కనుమరుగైపోయారు. ఇదంతా వాలంటీర్ల వల్లే జరిగింది అన్నాడు. ఆ తరువాత కేంద్రం ఏదో లెక్కలు చెబుతా ఈయన చెప్పిన అమౌంట్ ఆఫ్ గర్ల్స్ మిస్సింగ్ అనేది ఒకటిస్తే చూసారా పవన్ కళ్యాణ్ చెప్పింది జరిగిందంటారు కానీ అందులో ఉన్న నిజం ఒకటి ఉంది. దాన్ని ఎవడు గుర్తుపెట్టుకోలే. వీళ్ళందరూ కేవలం వాలంటీర్లు డేటా సంఘ విద్రోహ శక్తులకి ఇవ్వటం మూలానే వీళ్ళందరూ మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేస్తాడా? చెప్పాలి ఇప్పుడు. జన సైనికులు ప్రూవ్ చేస్తారా? చెప్పాలి ఇప్పుడు.
అంటే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు ఉంటది అని అంటారు కానీ ఈయన మాట్లాడిన మాటని వ్యతిరేకించి మరీ చెబుతున్నా నేను. పవన్ కళ్యాణ్ ఈ విషయానికి కట్టుబడి ఉండి దీన్ని ప్రూవ్ చేస్తాడంటే మేము ఎక్కడికైనా రావడానికి రెడీ. ఇలాంటి వాటన్నిటిని మనం ప్రశ్నిస్తే మన మీద మాత్రం తెగెగిరి పడతా ఉంటారు. ఇక బోరుగడ్డ అనిల్ సంగతి అంటే అతనికి నోరు ఒక పెద్ద డ్రైనేజీ అనమాట. అది ఒక పెద్ద సెప్టిక్ ట్యాంకు. అందులో నుంచి ఏమి బయటకు వస్తుందో అందరికీ తెలిసిందే. అలాంటి వాడిని ఏమి అంటానికి ఈ జన సైనికులకు నోరేమి రాదు. సిపిఐ నారాయణ ఏదో ఒక వ్యాఖ్య చేశాడని ఆయనకి అన్నం పెట్టండి రా ఎవరన్నా వాడికి అన్నాడు నాగబాబు. అంత పెద్ద మనిషిని, అంత పెద్ద పార్టీలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు సిపిఐ నారాయణ గారంటే ఏంటి? వాళ్ళు కేవలం ప్రజల కోసం మాత్రమే రాజకీయం చేసేవాళ్ళు. ఒక్కరోజు కూడా అధికారం కోసం వాళ్ళు అసలు ఆలోచించరు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నేను సీఎం అవుతా అని గుండెలు తెరుచుకుంటాడు. ఏ ఒక్కరోజు సిపిఐ వాళ్ళు మేము సీఎం అవుతాం అనరు. ప్రజలకు ఏం చేయాలి అని దాని గురించి పోరాటానికి దిగుతారు. ఆయన మాట్లాడిన ఒక వ్యాఖ్య మీకు నచ్చలేదనుకో, కడుపుకి ఆయనకు అన్నం తింటాక పచ్చిగడ్డి తింటున్నాడు, ఆయనకి ఎవరన్నా అన్నం పెట్టంటారా అని అంటే, అప్పుడు గోదావరి జిల్లాలో వరదలు వచ్చి ఆయన పడవలో వెళ్తా ఉంటే ఏది సందర్శన చేయడానికి ఏమేమి విపత్తు మొత్తాన్ని సందర్శించడానికి ఆయన వెళ్తా ఉంటే గట్టు ఒడ్డున కంచంలో అన్నం పెట్టుకొని అన్నం పెడతాం రా అని జన సైనికులు పరిగెత్తుకుళ్ళారు. సిగ్గులేదు మీకు? సిగ్గులేదా అంట? ఈ బోరుగడ్డ అనిల్ గాడు ఇంకా బతికే ఉన్నాడు, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాడంటే మీకు అవమానం కాదు? మీ నాయకుడిని ఇంత అవమానం చేస్తుంటే మరి మీరేం చేస్తున్నారు? ప్రశ్నించే మాలాంటి వాళ్ళని మాత్రం ఎంటబడి వేధించి తిడతా ఉన్నారు. కత్తి మహేష్ని ఏం చేశారు? శ్రీరెడ్డిని ఏం చేశారు? కేవలం వాళ్ళు ఏమన్నారు? నీగో ఈ పవన్ కళ్యాణ్ ఇది ఒక నిలకడలేని మనిషి అని అన్నాడు కత్తి మహేష్. అంతే, అతన్ని వెంటాడి వేధించుకుంటా పోయారు. శ్రీరెడ్డి ఏమందో తెలియదు, ఆ మాటకు అర్థమైందో కూడా ఇంతవరకు పూర్తిగా ఎవడికి తెలియదు. ఆ అమ్మాయిని ఎగేసుకుంటా పోయారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి జనసేన కార్యకర్తలందరూ తీసుకెళ్ళి కాలువలో గలుపుతామని బయలుదేరిపోయారు. మరి ఇలాంటి వాడిని ఏం చేస్తారు మీరు? ఇలాంటి వాడి గురించి మీరేం చర్యలు తీసుకుంటున్నారు? ఇలాంటి వాడు ఒకటి మాట్లాడుతున్నాడు, ఈ అశుద్ధం నోటితో విసర్జిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాడు జోలికి వెళ్తే వాడు పెద్ద రౌడీ షీటర్ అని బయట పేరుంది, కొడతాడేమో భయమే కాబోలు. మన మీద మాత్రం నోరు వేసుకొని పడమంటే, నోటి విరోచనాలు చేసుకోమంటే అందరూ చేసుకుంటారు. ఇక నాగబాబు ఉన్నాడంటే ముందు మా నాన్న కాటా సుబ్బారావు, కొండవాదాల సుబ్బారావు, ఆయన మీద ఈ ఆదిగాడితోటి ఒకడిని ఆ జబర్దస్తులో తేటా సుబ్బారావు తేట ఎక్కువైపోయింది అని వ్యాఖ్యలు ఏదో చేపిస్తే పెట్టాల్సిన చోట పెట్టాం, కర్రు గాల్చి వాత. ఆ దెబ్బకి జబర్దస్తులో ఎడిటింగ్ వచ్చింది. అరే ఏమన్నా ఏం ఉపయోగం రా, తర్వాత ఎడిటింగ్లో తీసేస్తారు అనుకునే లాంటి పరిస్థితులు జబర్దస్త్కే వచ్చినాయి. అలా పెట్టాల్సిన వాళ్ళు పెడితే వాళ్ళు మూసుకొని ఉండాల్సిన వాళ్ళు మూసుకొని ఉంటారు. ఒకరోజు ఏదో వ్యాఖ్యలు చేశాడని మా నాన్న కూడా చూసుకుందాంరా మా ఇంటి దగ్గర మా వీధికి అని ఒకడు మీసాలు తిప్పుతున్నాడు. అరే మీ ఇంటి దగ్గరికి నేను రావటం ఎందుకు, మా ఇంటి దగ్గరకు నువ్వు రావటం ఎందుకు? ఇద్దరం కలిసి పోయి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్టుకుందాం, అది బాగా తేలిపోయిద్ది అని ఆయన అంటే, మరి ఆ పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గరికి ఎవడు రాలా మరి ఆ రోజు? ఇలాగా వాళ్ళకి ఒక లక్ష్యం నిర్దేశమే లేదు. అసలు నాయకుడికి ఏ లక్ష్యం నిర్దేశం లేకుండా ఆయన రాజకీయాలు చేస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం ఏముంటుంది చెప్పండి? పొలోమని ఊపుగా వెళ్ళిపోవటమే. ఊళ్ళో పెళ్లి కుక్కల హడావుడి అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి అలాగుంది వాళ్ళదైతే. నిజంగా అనకూడదు కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదన్నా అనగానే ఓ ఎగేసుకొని పోతారు, ఏదన్నా రాగానే మళ్ళీ ఓ ఎగేసుకుంటే పరిగెత్తుకుంటూ పోతారు. మొన్న పవన్ కళ్యాణ్ ఏం వ్యాఖ్యలు చేశాడు? కాపులందరూ నాకు ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ కాపుల ఓట్ల మీద బేస్ చేసుకొని రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు అని అంటానికి ఈ మాటకు మించిన పరమార్థం ఎవరన్నా చెప్పగలరా? కేవలం కాపుల ఓట్లు బేస్ చేసుకునే వచ్చాడు అని అంటానికి. లేకపోతే కాపుల ఓట్లే ఎందుకు గుర్తొచ్చినాయండి? కమ్మ ఓట్లు ఎందుకు గుర్తు రాలేదు? దళితుల ఓట్లు ఎందుకు గుర్తుకు రావట్లేదు? మిగతా బీసీలో ఉన్న కులాల ఓట్లు ఎందుకు గుర్తు రాలేదు? కాపుల ఓట్లే ఎందుకే పడాలి పవన్ కళ్యాణ్కి? కాపులు పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలి? నాకు అర్థం కాదు కూడా అదే సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా సరే నాకు కులం లేదు, మతం లేదు, మా ఇంట్లో రకరకాల కులాలను పెళ్లి చేసుకున్నారు,
మా ఇంట్లో కూడా క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్తారు. కానీ ఓట్లు అడగడానికి వచ్చేదానికి కాపులు నాకు ఎందుకు ఓట్లే లేదంటారు. అసలు నీకు కులం లేనప్పుడు, నీకు మతం లేనప్పుడు కాపుల్ని ఎందుకు ఎందుకు చూడాలి? నువ్వు కూడా కాపులు ఒక్కళ్ళ కోసమే పక్కాగా పక్కాగా ఈ జనసేన పవన్ కళ్యాణ్ పెట్టింది కాపుల ఓట్ల మీద బేస్ అయి పెట్టాడు. దానికి ముందు ప్రజారాజ్యం పార్టీ కూడా కేవలం కాపు ఓటు బేస్ మీదే వాళ్ళు కూడా పార్టీని పెట్టి మనం ఏదో అద్భుతం సాధిస్తాము అని అనుకున్నారు. ఆ రోజుల్లో బీసీలు కూడా నమ్మి ఓటేశారు. మిగతా బీసీలు కూడా మరి నమ్మి చిరంజీవి మీద అభిమానంతో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ప్రజారాజ్యం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కేవలం బేస్డ్ ఆన్ కాపు కులం ఓట్ల మీద బేస్ అయ్యి వాళ్ళు రాజకీయం చేయడానికి వచ్చారంటే ఇక వాళ్ళని నమ్మి ఎవడేయండి ఓటేసేది? వాళ్ళు ఏ పార్టీతోనైనా కలవనివ్వండి, వాళ్ళు సొంతంగానైనా పోటీ చేయనివ్వండి, కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా నేను 25 సంవత్సరాలు రాజకీయం చేస్తానంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొంది 15 సంవత్సరాలే. అంటే 2014 ఎన్నికలు అయిపోయినాయి, 2019 ఎన్నికలు అయిపోయినాయి, 24 ఎన్నికలు రాబోతున్నాయి. 10 సంవత్సరాల్లో 3 ఎన్నికలు ఫేస్ చేసి అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు అనేది కూడా ఏం తెలియట్లేదు. అంటే ఇంకా 24 ఎన్నికలు ఫేస్ చేయలేదు, కాకపోతే రేపు ఫేస్ చేసిన అది ఆయన సొంత ఫేస్ కాదుగా. చెప్పాలంటే ఆయన సొంత ఫేస్ కాదుగా, ఇంకో పార్టీ తోటి అలైడ్ పెట్టుకుని ఉన్న ఇదే కదా వాళ్ళు. మరి ఇప్పుడు అందులో పవన్ కళ్యాణ్ ఒంటరి బలం ఏందో తెలియదు కదా, ఒంటరిగా పోటీ చేసినప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అవ్వాలి, జగన్మోహన్ రెడ్డిని దింపాలి అంటే అంటున్నారు. కాబట్టి ఆయన కలిశాడంటే కలుస్తాడు. కానీ పవన్ కళ్యాణ్ నిజమైన బలం ఏమిటి అని అంటే మొన్న పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే, కాపులందరూ ఓట్లు నాకేస్తే నేను ఎందుకు ఓడిపోతాను 2 చోట్ల అని అడిగిన ప్రశ్నకు అదే సమాధానం జనసేన పార్టీ కేవలం కాపు కులం మీద ఆ ఓట్ల మీద బేస్ అయి మాత్రమే పార్టీ వాళ్ళు పెట్టారు అని అంటానికి. ఇలాగ పార్టీ పెట్టేవాడికి మరి ఇంకా వీళ్ళు వెనకుండి కిందుండి జన సైనికులు ఏంటి ఒత్తాసు పలికి ఆయన సీఎం చేసేది? ఊరక సీఎం సీఎం అనేసినంత మాత్రాన సరిపోదు. సీఎం అవటానికి ఉండవలసిన లక్షణాలు అని అంటే ఏదో 6 అడుగులు పొడుగు 3 అడుగులు ఎడల్పు ఉన్నోడు సీఎం అవుతాడని కాదు. లక్షణాలు అంటే పార్టీని బలోపేతం చేయటానికి ఏమేమి తీసుకున్నారు? ఆపు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆమ్ ఆద్మీ అనే లాంటి దగ్గర నుంచి మొదలయ్యి వాళ్ళు ఎంత తొందరగా సీఎం అయ్యారు. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు చెప్పు? నిజంగా రాజకీయం చేయటం అంటే ఆపు అనుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ సీఎం దృష్టిలో పెట్టుకుని ఎంత పోరాటం చేసి ఏ రకంగా గెలిపించుకురాగలిగాడు అని. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఏం చేయలా. పార్టీ పెట్టాడు, రిజిస్ట్రేషన్ చేశాడు, సింబల్ తీసుకున్నాడు, నచ్చిన సింబల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సింబల్ కూడా ఎవరూ లేకపోతే అక్కడ వీళ్ళకి వచ్చింది కామన్ సింబల్స్ అది కూడా ఒక లేని పరిస్థితి లాంటి ఇప్పుడు వాళ్ళకి ఏర్పడింది అని అంటే ఇక ఏ లక్ష్యంతో ఈ జనసేన పార్టీ ముందుకు నడిచింది? పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడటం జరుగుతుంది. మనం కూడా మాట్లాడితే వాళ్ళ నోటి దోల వీళ్ళకి అని మన కులాలు ఇంకా బయటికి తీసుకురావటం మొదలు పెడతారు. వాడు అది వీడు ఇది, వీడు ఇట్టాగా వాడిట్టాగా, వీడు పచ్చ కుక్క వాడు బులుగు కుక్క అని. మరి వీళ్ళు ఈ ఎర్ర కుక్కలు ఏం చేస్తున్నాయి ఆ సంగతి కూడా తెలుసుకోవాలి. దమ్ముంటే మరి ఆ బోరుగడ్డ నీళ్ళ మీదకి పరిగెత్తుకుంటా పోండి, వాళ్ళందరి సంగతి తేల్చండి. అప్పుడు మీరు కూడా ఒక పార్టీ పెట్టుకొని సంస్థాగతంగా బాగా నడుపుతున్నారని నమ్ముతాం మేము. ఒకటి సార్, అంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ ఈ బోర్గొడ్డ అనిల్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ మీద నుంచి మనందరినీ డీవియేట్ చేసి టాపిక్ల మీద మాట్లాడటానికి చేస్తూ ఉంటారు. సో నిజంగా జన సైనికులు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మొత్తం అవాయిడ్ చేయండి. అమాయకులను కూడా అనమాకండి, ఇలాంటి వాళ్ళని అనమాకండి. కానీ అమాయకుల మీద ఏమో రెచ్చిపోవటము, ఇలాంటి వాళ్ళ మీద ఏమో కాముగా ఉండటం చూస్తే మాత్రం వాళ్ళ ద్వంద్వ నీతి ఒకటి బయటపడతా ఉందన్నమాట. సో డెఫినెట్గా ఏంటంటే బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు అంతకన్నా నీచంగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం అమాయక ప్రజల మీద మాత్రం ఇలా ప్రతాపాలు చూపించడం మానేసి ప్రజా సమస్యల మీద పోరాడితే కనీసం ప్రజలు గుర్తిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.